నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి మధ్యలోనే ఎక్కువ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు వ్యక్తుల ఈ మధ్య కాస్త రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన నాయకులు, ఎంటైర్ సొసైటీ ఇక వేరే ఏ న్యూస్ పెట్టినా ఆడియన్స్ కూడా చూడట్లేదు. కాబట్టి మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దీని మీద స్పందించాల్సిన అది ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మద్దతు ప్రకటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యల మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ మీద కూడా ఈరోజు మనం మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అన్న రైట్ వింగ్ గతంలో ఏబీవీపీకి నేషనల్ ప్రెసిడెంట్గా కూడా చేసిర్రు సారు మురళీ మనోహర్ సార్ మనతో పాటు ఉన్నాడు. సార్ నమస్తే. నమస్తే మైపాల్ సార్. మొన్న మీరు ప్రెస్ క్లబ్లో పెట్టిన చూసినాము, నాగేశ్వరరావు గారి గురించి ఎవ్వరు చెప్పని విషయాలు చెప్పిర్రు. అవి నిజమా కాదని అడుగుతా. అది అడిగే ముందు సుదర్శన్ రెడ్డి గారు మాజీ జస్టిస్ ఇది ఒకసారి మీకు వినిపిస్తా, దాని మీద మీరు చెప్పండి. కోరిక అట్లే మిగిలిపోయింది. నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణ సరైందా కాదా, ఆయనకు ఉన్నటువంటి సమాచారంలో ఏమైనా లోపం ఉందా? ప్రముఖ పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ గారు, వీరన్న గారు, ఆ మాటకు వస్తే నాగేశ్వర్ గారు కూడా రాయిటర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, పీటీఐ నుంచి మొదలు పెట్టుకొని, యుఎన్ఐ నుంచి మొదలు పెట్టుకొని, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, లీమో, ప్రపంచంలో ఉండే ప్రతి పత్రికలో, ప్రఖ్యాతమైనటువంటి కీర్తి గడించినటువంటి పత్రికల్లో అభిజ్ఞ వర్గాలు సోర్సెస్ రివీల్, అది పత్రికలకు, పత్రికా రచయితలకు, సంపాదకులకు ఉండేటువంటి విశేషమైనటువంటి హక్కు. అది రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి హక్కు. ఎవరు కూడా నీకెవడొచ్చి చెప్పిండయా ఈ విషయం అని అడగడానికి వీల్లేదు. నాకున్న సమాచారం ఇది, ఆ సమాచారం మీద నేను విశ్లేషణ చేస్తున్నా. పోనీ ఆ విశ్లేషణలో ఏదన్నా జుగుప్సాకరమైనటువంటి మాటలు ఉన్నాయా, ఎవరైనా కించపరిచేటువంటి మాటలు ఉన్నాయా? ఒక రాజకీయ పరమైనటువంటి రైట్ సార్ చెప్పండి దీని మీద. మరి మీరు ఎందుకు నాగేశ్వరరావు టార్గెట్ చేసిరు? ఆయన ఏం తప్పే మాట్లాడలేదని సాక్షాత్తు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడతాను. చెప్పండి. అయితే ముందైతే ఈయన వారు చెప్పిన విషయం, సోర్సెస్ అనే ఒక విషయము, తర్వాత సబ్జెక్ట్లో జుగుప్సాకరంగా లేకపోతే అభ్యంతరకరంగా ఉందా, ఇవి లేకపోతే ఏదైనా మాట్లాడవచ్చు. సంపాదనకు ఉన్నటువంటి హక్కు అది రాజ్యాంగం ఇచ్చింది. ఇది రాజ్యాంగం ప్రకారం తీర్పులు ఇచ్చే ఒక పెద్ద ఆయన చెప్తున్నటువంటి విషయం. ఇది నిజము, ఇది నిజం. ఎట్లయితే మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ నీకుంది, నాకుంది, ఉన్నప్పటికీ కూడా పరిమితులు ఉన్నాయి. ఇది కూడా చెప్పింది చట్టం. కానీ సంపాదనకు పరిమితులు లేవు అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. పరిమితులు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ యొక్క సోర్సెస్ అభిజ్ఞ వర్గాలు అనే ఒక మాట అనే ఒక అడ్డం పెట్టుకొని, ఉన్నతమైన కొన్ని వర్గాల నుంచి నాకున్న సమాచారం అని చెప్పి ఏదైనా మాట్లాడతామా? సోర్సెస్ నువ్వు రివీల్ చేయొద్దు, చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు నిలబడి నా సోర్సెస్ నాకు ఉన్నాయని, రేపు నేను కోర్టుకు పోయినా నేను అడిగేవాడిని, నేను కోర్టుకు పోయినా ఇంకేడ పోయినా నీ దగ్గర మ్యాటర్ ఉండాలి, దానికి తగిన సాక్ష్యం ఉండాలి, లేకపోతే ఏదో ఒక ఆధారం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అడ్డంగా మాట్లాడుకుంటే నేను సంపాదకుని నేను రిపోర్టర్ను లేకపోతే మీడియా అవన్నీ కనుక అడ్డంగా మాట్లాడతారా? లిమిటేషన్స్ ఉన్నాయి కదా. ఏం చెప్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు? వాళ్ళకి ఏ హద్దులు లేవు, రాజ్యాంగం ఇచ్చింది, అడ్డంగా మాట్లాడుకోవచ్చు అనే అర్థం వస్తుంది. ఆయన అర్థం వస్తుంది. బూతులు లేకుంటే, జుగుప్స లేకుంటే చాలు, ఏదైనా. అరే కొంపలు కూల్చే మాటలు అవి, ప్రభుత్వాలను కూల్చే మాటలు అవి. ఎవరిది? ఈ దేశం యొక్క హోంమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాట్లాడుకున్నారు అన్నట్టుగా, లేని దాన్ని ఈయన సృష్టించడానికి నాకు హక్కులు ఉన్నాయా? సృష్టించాడు అని అంటున్నాం. లేదు సృష్టించలేదు అన్నప్పుడు నిలబడు నువ్వు మాట మీద. అది నువ్వు సృష్టించలేదు, కుకప్ స్టోరీ కాదు ఇది.
నేను విన్నాను అన్నప్పుడు నువ్వు నీడ్ నాట్ టు రివీల్, మాకేం రివీల్ చేయొద్దు, ఫలానా ఆయన చెప్పిండని మాకేం చెప్పొద్దు, కానీ ఛాలెంజ్ చేస్తే నువ్వు నిలబడి ఎందుకు పారిపోయినావు. వెరీ క్లియర్ ఏంటంటే ఆయన దగ్గర ఏ సోర్సు లేదు. అంతేనా? ఏ సోర్సు లేదు, సోర్స్లెస్ పర్సన్. మరి ఆయన ఎందుకు చెప్తారు? ఆయనకి ఏం అవసరం? ఆయన ఏమవసరం అంటే ఆయన ఎవరు? ఈయన నాగేశ్వర్, మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు, నేనేమంటున్నా అంటే కామ్రేడ్ నాగేశ్వర్. కామ్రేడ్ నాగేశ్వర్ లేకపోతే సిపిఎం నాగేశ్వర్. ఆయన ఈ కుక్కప్ స్టోరీ ఎందుకు చేస్తాడు అంటే ఆయనకు మోడీ వ్యతిరేకత ఉంది. మోడీ కేవలం ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు, రెండవది నితీష్. ఈ రెండు ఇవి తీసేస్తే, ఆధారాలు తీసేస్తే కూలిపోతుంది. ఈ నాలెడ్జ్ అయితే ఆయనకు ఉంది కదా. ఎందుకంటే నాగేశ్వర్ మామూలు నాగేశ్వర్ కాదు, సిపిఎం నాగేశ్వర్ కనుక నేను చెప్తున్నాను. కనుక ఆయన సింపుల్గా ఒక అనుమాన బీజాన్ని తయారు చేసి, మీరు ఈ కుక్కప్ స్టోరీ అని నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇన్స్టాంట్ ఫ్రెండ్, లాంగ్ టైమ్ ఫ్రెండ్, ఈ పదాలు ఎప్పుడన్నా విన్నారా అండి మీరు? ఇప్పుడు మనం తెలుగు మనం మాట్లాడేటప్పుడు అరే నమ్మకస్తుడు రావాడు, నమ్మకమైన స్నేహితుడు రా, కల్మషం లేని స్నేహితుడా అని మాట్లాడతాం. అంతేగాని ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ ఫ్రెండ్ అనేటోడు ఉంటాడు. ఇది కుక్కప్ స్టోరీ నేను అనేది. ఈయన కుక్కప్ చేయగలుగుతాడు, ఇట్లా చేసి జనానికి తినిపిస్తాడు. ఇట్లా ఆయనకేం లాభం అంటే ఈ అనుమానం బీజాన్ని చంద్రబాబు నాయుడుకు వేయాలి మైండ్లో. అంతేనా? అంతే మరి. చంద్రబాబు ఏం చేయాలి? అరే ఈ అమిత్ షా అనేటోడు ఏమో కుట్రలు చేస్తాడు, ఎప్పటికున్నా వీడు జగన్ మనిషే, నా కొంప ఎప్పుడన్నా ముంచుతాడు, ముందే నేను ముంచితే అయిపోయా కదా. ఇది కావాలి, ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఇది. కనుక నేను ఇది జుగుప్స లేదు దీంట్లో, కానీ కొంపలు ముంచే, ప్రభుత్వాలను కూలదోసే కుట్ర ఉంది కదా దీంట్లో. ఇంత క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది సీరియస్ అవుతుందని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఆయన మీద ఉన్న గౌరవంతో నాదెండ్ల మనోహర్ గౌరవము, లేకపోతే పవన్ కళ్యాణ్ గౌరవము, అందుకే ఇవన్నీ ముచ్చట, ఇదంతా కూడా ముచ్చట చెప్పి నువ్వు విత్డ్రా చేసుకోవాలనుకున్నావు. కాళ్ళు కింద భూమి కదిలింది కనుక ఇది ప్రాబ్లం అవుతుందని నీకు తెలుసు కనుకనే విత్డ్రా చేసుకున్నావు. చేసుకున్న వాడివి ఊరికే ఉంటే అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవతల ఈయన పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నాడు, ఆయన మీద మేము కేసులు గిట్లా ఏం పెట్టాము, ఆయన అంటే గౌరవం ఉంది, విశ్లేషకుడు అని అన్నాడు కదా. మీకు ఇంత ప్రాబ్లం ఏముంది? ఇంకా ఏ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు మీరు ఇంత నాటకం చేశారు? ఊరికే ఉండకుండా వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ పెట్టేసి ఎవరెవరినో పిలుచుకొచ్చి అంత పెట్టి ఇప్పుడు లాస్ట్కి ఏం చేసిందంటే మళ్ళీ కథ మొదటికి తెచ్చాను. ఏమన్నాడంటే యుద్ధం మీరు స్టార్ట్ చేసిన, ఎవరు స్టార్ట్ చేసిందండి? ఈ యొక్క ఇన్స్టాంట్ ఫ్రెండ్, లాంగ్ టైమ్ ఫ్రెండ్ అనే కుక్కప్ స్టోరీని ఎవరు స్టార్ట్ చేసింది? నాగేశ్వర్, కామ్రేడ్ నాగేశ్వర్ స్టార్ట్ చేశాడు కదా యుద్ధం. మీరు మొదలు పెట్టిండు, ఎవడు మొదలు పెట్టిండు? ఇక్కడ ఇది తిరకాస. యుద్ధం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిండు, యుద్ధం నేనే ముగిస్తా పవన్ కళ్యాణ్ అంటుండు. కాదు, యుద్ధం పెట్టింది నువ్వు మొదలు పెట్టినావు. ఇప్పుడు నీ చేతిలో కూడా లేదు ముగించేది. అందరూ అందుకున్నారు కనుక నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు చేరరాని ప్లేస్కు చేరినావు. ఎక్కడ? నువ్వు తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి ఎందుకు పోయినావు? నువ్వు తెలంగాణ ఇప్పుడు మైపాల్ నీకన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఈ రాష్ట్రం యొక్క ఉద్యమం అంతా గిదే నడిచింది, ఇదే ఎపిస్ అంటారు మనకు. మరి ఎన్నడూ నాగేశ్వరరావు ఏ మూమెంట్ లేడు ఆయన. ఎందుకు లేడు అంటే సాగరారంలో లేడు, వంటావార్పులో లేడు. ఈవెన్ కేసీఆర్ నిమ్మరసం తాగినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడనే కేసీఆర్ కపర్దార్ అన్నప్పుడు కూడా లేడు. యాదయ్య చనిపోయినప్పుడు రాలే, శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు రాలే, కానిస్టేబుల్ కిష్టయ్య చచ్చిపోయినప్పుడు రాలే. ఆయనకు ఉద్యమానికి సంబంధం ఏంది అని అంటున్నా. నేను ఉద్యమకారులను అడుగుతున్నా, ఎవరైతే పోలో అని పోయినరు కదా, మీరు రాంగ్ పర్సన్ దగ్గరికి పోయినరు. మీరు మంచి ఉద్యమకారులు, నేను మిమ్మల్ని డౌట్ చేయను. యు ఆర్ దేర్ ఇన్ ది మూవ్మెంట్, యు ఆర్ లీడింగ్ ది మూవ్మెంట్, బట్ యూ వెంట్ టు ఏ రాంగ్ పర్సన్. ఆయన ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు కాదు. ఆయన ఎన్నడూ నేను ఉద్యమకారుడు అని చెప్పలేదు కూడా. నేను గట్టిగా మాట్లాడిన తర్వాత నువ్వు పైకి ఒకటి లోపల ఒకటి కాదు, నీ రంగు బయటికి వేసేసాయి అన్నప్పుడు ఆయన ఏమంటే వైసీపీ కన్నా ఈ కండువా మేలని నేను కమ్యూనిస్ట్ అని చెప్పాడు. చెప్పాడు, ఒప్పుకున్నాడు ఆయన. నేను సిపిఎం, నన్ను కావాలంటే సిపిఎం అనండి అని నేను ఎప్పటి నుంచో అంటున్నా. నేను సిపిఎం అన్నప్పుడు సిపిఎం పార్టీ అసలు ఉద్యమంలో లేదు, ఎంఐఎం లేదు, సిపిఎం లేదు.
ఈ రెండు పార్టీలు సమైక్యవాదం వైపు ఉన్నాయి, రాష్ట్రం కలిసి ఉండాలని అన్నాయి. అలాంటి నాయకుడి నువ్వు, ఆ పార్టీ నుంచి వచ్చిన వాడు, ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఈ సమైక్యవాది వెనకాల పోయి వీళ్ళందరూ ఎందుకు నిలబడ్డారు మీరు? అది కదా ఈ ఉద్యమానికి నిలబడి మీరు ఏం చేశారు? ఈ సమైక్యవాది వైపు నుంచి ఆంధ్ర వాళ్ళతో పోరాడినట్టు చేసి తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ఈ ఇష్యూలో తెలంగాణ ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చింది నేను అడుగుతున్నా. ఆయన జవాబు చెప్పమని దయచేసి. ఈ ఇష్యూలో ఆంధ్ర తెలంగాణ ఉంది, ఆంధ్ర వాళ్ళు మీరేం చేశారు? వచ్చి ఇక్కడికి వచ్చిరి పోలీసు వచ్చేసిండ్రు, ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నారు, నోటీసులు అలా ఆంధ్ర పోలీసులా? ఎవ్వరు రాలేదు. పోలీసులు అయితే పోయారు సార్ వాళ్ళ ఇంటికి. ఆ పోలీసులు కాదు, తెలంగాణ పోలీసులే. పోలీసు సేఫ్టీ కోసమా? ఎవరైనా వస్తే ఇట్లా ఆయన ప్రకటించి రేవంత్ రెడ్డి కాపాడుతుండ అనుకోవచ్చా? ఏమో మరి తెలియదు. రేవంత్ రెడ్డి కూడా దేశద్రోహ వ్యాఖ్యలు చేసి కేంద్ర మంత్రి దగ్గర ఇన్ఫార్మర్లను పెట్టి ఏజెంట్లను పెట్టి ఇన్ఫర్మేషన్ లాగుతూ ఈయన మరి చైనాకో పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో అక్కడ ఉండే మిత్రులకో ఇచ్చిండా మనకు తెలియదు. మొత్తం ఇది చెకప్ చేస్తే తెలుస్తుంది సార్. గతంలో గోకుల్చార్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ సంజీవయ్య పార్క్ దగ్గర కానీ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, అన్నీ కూడా ఇన్ఫార్మర్ల ద్వారానే అయినాయి. మరి ఇప్పుడు మరి ఈయన ఇన్ఫార్మర్లను పెట్టుకున్నాడు అని డౌట్ వస్తుంది కదా, మీకు రావట్లేదా? అసలు దీని మీద ఒక్క బీజేపీ వ్యక్తి కూడా కంప్లైంట్ చేయాలి. అసలు ఇది జనసేనకు నాగేశ్వరరావుకు జరగాల్సిన ఇష్యూ కాదు ఇది. అసలు బీజేపీ వాళ్ళకి చలనం వచ్చి రక్తం ఉడికిపోయి అసలు వెంటనే కంప్లైంట్ ఇచ్చి నన్ను ఎంక్వైరీ చేయాలని అడగాలి కదా. ఇప్పటిదో ఒక్కరు అడగలేదు. ఒక తుర్క నరసింహన్న, ఇప్పుడు మీరు కొంతమంది మొన్న అడిగారు. మేము బీజేపీ పార్టీ కాకపోయినా బీజేపీ సింపథైజర్సే. మేము మీరు ఓటు కూడా ఎప్పుడు బీజేపీకి వేస్తారు, అంతే కదా? ఓపెన్ గా చెప్తారు. మోడీకే వేస్తాం, మేము బీజేపీకే వేస్తాం. అమ్మలు చెప్పండి, ఎవరికి వెయ్యం మేము. అంటే ప్రాణం పోయినా వెయ్యం అట్లా చెప్పాలంటే కదా. కనుక మేము కులము ప్రాంతం కంటే దేశం ముఖ్యమండి. దేశం ముఖ్యం, పార్టీ ముఖ్యము, లేకపోతే సిద్ధాంతం ముఖ్యము. కనుక మీరు అన్నట్టు మరి అంత దూరం ఆలోచించాలి. ఎవరి రహస్యాలు ఎక్కడ, ఎందుకంటే సోర్సెస్ అన్ని నీ దగ్గర ఉన్నాయని ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన అభజ్ఞ వర్గాల ఆయన ఎవరు అసలు? నేను ఇప్పుడు ఆయనను క్వశ్చన్ చేస్తున్నా. నేను వీళ్ళందరూ ఎవరు అంటే ముసుగు వీరులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి జస్టిస్ మాజీ జస్టిస్ మాజే కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి టైటిల్ అది జస్టిస్, కానీ జస్టిస్ కన్నా ఆయన చేసే వేరే పనులు వెనకాల నేను చెప్తాను. ఈయన నాగేశ్వర్ ఆయన ప్రొఫెసర్ కన్నా వెనకాల చేసే పని, అరగోపాలు వెనకాల చేసే పని, లేకపోతే వరవర్రావు వెనకాల వరవర్రావు రచయిత, అరగోపాలు ప్రొఫెసరు. వీళ్ళంతా కూడా ముసుగు వీరులు. ముందు కనపడేది ఒకటి మేధావి, ప్రొఫెసరు, జర్నలిస్టు, ఇవన్నీ ముందు టైటిల్స్. మానవతావాదులు, హేతువాదులు వెనుక పేద ప్రజల కొట్లాడుతున్న వ్యక్తులని వీళ్ళందరూ కూడా లెఫ్ట్ ఈకో సిస్టమ్. అందుకే వాళ్ళకు అనుకూలంగా ఆ పదవులలో ఉండి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ దేశం యొక్క వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాడు, ఉపరాష్ట్రపతి కంటెస్ట్ చేశాడు, రాధాకృష్ణన్ పైన చేశాడు. ఎన్డీఏ నుంచి రాధాకృష్ణన్ ఉంటే వీళ్ళ వైపు నుంచి ఇండియా కూటమి నుంచి నిలబడ్డాడు. నేను ఈయన గురించి నేను ఏం చెప్తున్నా, అప్పుడు కూడా వివాదం అయింది. అమిత్ షా కూడా మాట్లాడిండు ఆ విషయం. ఎందుకంటే ఈ యొక్క సాల్వా జుడుం ఉద్యమం నేను గుర్తు చేస్తున్నా. సాల్వా జుడుం ఉద్యమం ఏంటండి, మహేంద్ర కర్మ అనేవాడు ఒక ఆదివాసి బిడ్డ, కాంగ్రెస్ నాయకుడు. ఆయన మళ్ళీ కాంగ్రెసే తయారు చేసింది వీళ్ళందరినీ. ఆయన ఏం చేశాడు, ఆర్మీ తయారు చేశాడు. ఈ నక్సలైట్లు మాకు వద్దురా దేవుడా, మేము బతకాలంటే ఇడ మీ పోలీసు వాళ్ళు వద్దు, నక్సలైట్లు వద్దు అని ఉద్యమం చేపట్టిండు. మేము హాయిగా బతకనియండి, అడవులల్లా మమ్మల్ని బతకనియండి అని ఆయన ఉద్యమం తీసుకున్నాడు. ఆయనకు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. చివరకు ఎంత దూరం పోయిందంటే వీళ్ళ మీద నక్సలైట్స్ మీద పోవడానికి ఆయన ఆయుధాలు తీసుకొని చేసుకొని ట్రైనింగ్ ఇచ్చుకొని యుద్ధం చేశాడు. దానికి కాంగ్రెసే మద్దతు ఇచ్చింది, కాంగ్రెసే తయారు చేసింది. ఆదివాసీలకు అందరికి కూడా తుపాకీ ట్రైనింగ్ ఇచ్చింది, యుద్ధం మొదలుపెట్టారు. దాని సాల్వా జుడుం అనే పేరు పెట్టారు. మరి ఇదంతా చేసింది కాంగ్రెస్. చివరకు బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ కూడా ఆలోచిస్తుంది, ఇది కరెక్టా కాదా, లీగలా ఇల్లీగలా. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఇల్లీగలే. ఎందుకని అంటే తర్వాత ఏం చేసిండ్రు, వాళ్ళే పోలీసులో రిక్రూట్ అయినరు.
ఎవరు ఆదివాసీలు. ఆ తర్వాతనే కదా వీళ్ళను ఖతం చేసింది, నక్సలిజం ఖతం చేసింది. ఎప్పుడైతే ఆదివాసీలు నిజంగా ట్రైనింగ్ తీసుకొని పోలీసులు అయ్యిండ్రో వాళ్ళకి ఏ మూల దాపెట్టినా కొట్టేస్తారు కదా అది. అయితే దీంట్లో జరిగింది అంత ఏంటంటే 2 కమ్యూనిటీస్, ఒకటి గుత్తికోయలు, ఇంకొకటి కమ్యూనిటీ పేరు నాకు గుర్తులేదు, వీళ్ళ మధ్య. ఎందుకంటే ఈయన గుత్తికోయలు ఎవరు మహేంద్ర కర్మ, గుత్తికోయలు అందరు ఈయన వైపు నిలబడ్డారు. ఇది యుద్ధం జరుగుతున్న టైంలో అర్ధరాత్రి ఈయన జడ్జిమెంట్ ఏమని ఇచ్చాడు అంటే ఇప్పటికిప్పుడు ఇది ఇల్లీగల్, ఆపేసేయాలని. మామూలుగా దీంట్లో వాళ్ళ సర్కిల్లో, హోమ్ మినిస్ట్రీ సర్కిల్లో ఏంటంటే అప్పటికప్పుడు ఆపితే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఎవరిది? ట్రైబల్స్ది. కనుక దీన్ని ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చినా ఇంత కాలంలో మీరు దీన్ని పూర్తి చేయండి అంటేనేమో ఒకలాగా ఉండేది. ఈ జడ్జిమెంట్ కారణంగా కొన్ని వందల మంది గుత్తికోయలు చనిపోయారు. జడ్జిమెంట్ ఇచ్చింది సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి ఇచ్చింది. మనం ప్రశ్నించవచ్చా మరి? నేను అందుకే అంటున్నా కదా, నేను ప్రశ్నించింది హోమ్ మినిస్టరే ఎన్నికల్లో ప్రశ్నించిండ్రు, ఎన్నికల్లో ప్రశ్నించిండ్రు మీరు ఇచ్చిన జడ్జిమెంట్. అందుకే అంటున్నా వీళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటే కోపం వస్తుంది. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, జర్నలిస్ట్ ప్లేస్లో ఉన్నా ఇదే పని చేస్తావు, కోర్టు జడ్జి ప్లేస్లో ఉన్నా ఇదే పని చేస్తావు. దేశహితం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ప్రాణ నష్టం జరగకుండా చేయొచ్చు అదే జడ్జిమెంట్. కానీ రాత్రికి రాత్రి జడ్జిమెంట్లు ఇచ్చేసి మీరు ఎప్పుడైనా కోర్టు తలుపులు తెరిచిందా అండి? నీకు నాకు తెరుస్తుంది, సుప్రీంకోర్టు వీళ్ళకి తెరుస్తుంది. ఎందుకంటే వీళ్ళ మనుషులు ఉన్నారు, వీళ్ళ ఇన్ఫార్మర్లు అన్నిట్లో ఉన్నారు, జ్యుడిషియల్లో ఉన్నారు, పోలీసులో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. మరి ఇన్ఫార్మర్ అంటే నేను వాళ్ళ గురించే చెప్తున్నా. నాగేశ్వరరావు సార్ కూడా ఇన్ఫార్మర్ ఎవరు ఉన్నారో చూద్దాం. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సబ్స్క్రైబర్ కోసం ఇతరులు వెళ్ళి అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అనేది మొత్తం మీకు తెలియాలి కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయిందో వినిపిస్తుంది సార్. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షా కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. అంటే వీళ్ళకు హోంమంత్రి దగ్గర కూడా ఇన్ఫార్మర్లు ఉన్నారని చెప్పడానికి వినిపిస్తున్నా. హైలీ ప్లేసెస్ సోర్సెస్ అంటే హోంమంత్రి దగ్గర కూడా అంటే స్పై కెమెరాలు పెట్టుకుర్రా రాయేజ్ మనం ఇప్పుడు దురంధర్ సినిమా చూసినాం, పాకిస్తాన్కి పోయి భారతదేశం మీద నష్టం చేసే వాళ్ళని కనిపెట్టి చంపుతాడు. మరి ఈ దురంధరా ఈయన అంటే భారతదేశంలో ఉండే మరి అంటే ఈయన ఇది దురంధర్ కాదు, ఇక ఇది దీన్ని ఏమనాలి అంటే మన దేశంలో ఉండే ఇన్ఫర్మేషన్ మరి పాకిస్తాన్కు చైనాకు. ఇప్పుడు రఘునందన్ రావు ఇంత భారీగా అడ్వకేట్ మాటలు మాట్లాడితే అసలు ఏమో స్పీచ్లు ఉంటాయి. ఒక కేసు పెట్టవచ్చు కదా కనీసం, అది కేసు ఏమవుతుంది, జడ్జి దగ్గరకు పోతుందా? ఆ రోజు ఆయన అడ్వకేట్ ఉండొచ్చి ఆ హైలీ ప్లేసెస్ సోర్స్ ఏంది, కేంద్ర మంత్రి దగ్గర ఇది అంటే దేశానికి సంబంధించిన విశ్లేషణ కూడా కాదు, ఇది రైతులది కాదు, విద్య కాదు, వైద్యం కాదు అని అడగొచ్చు కదా సార్, ఎందుకు అడగట్లేదు మరి? కరెక్టే. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అన్నది అదే కదా, ఏమన్నాడు? హైలీ ప్లేస్డ్ సోర్సెస్, అభిజ్ఞ వర్గాలు అనే దాని మాట చెప్పారు. కనుక ఇప్పుడు అలా కేసు వేసినప్పుడు నీ దగ్గర ఆ సోర్స్ ఉండాలి. వాళ్ళు జడ్జిగానే చెప్పాలి కదా, చెప్పగలిగితేనే నువ్వు మాట్లాడాలి. ఒకటి. రెండోది ఇది దేశానికి ఏ రకంగా మనకి వస్తుంది. అందుకే ఆయన మాట్లాడేది పద్ధతి ఏంటంటే స్వయంగా అమిత్ షా చెప్పాడు, ఈ ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అనేది ఒక్కొక్క స్టోరీ తయారు చేశాడు కదా, చెప్పి నువ్వు విన్నట్టు ఆడ కూర్చొని ముచ్చట్లు విన్నట్టు చెప్తున్నావు అందరికి. ఇంతమందిని ఫూల్స్ చేస్తే ఎట్లయితుంది? నువ్వు ఫూల్స్ కదా. ఎందుకంటే నువ్వు నిలబడ్డావు అనుకో, ఫూల్స్ చేసినట్టు కాదు. అవును, నువ్వు మాట మీద నిలబడితే అరే కరెక్ట్ సోర్సే ఉంది, కరెక్ట్ తెలుసు, లేకపోతే మనిషి ఎట్లా నిలబడతాడు అని అంటారు ఎవరైనా. కనుక ఆయన ఏ సోర్స్ లేదు, కుక్అప్ చేశాడు స్టోరీ అంతా కూడా చేసి జనం ముందల పెట్టాడు. అందుకే నేను అనేది వీళ్ళంతా కూడా ముసుగు వీరులు. ధైర్యంగా నేను సిపిఎం అని ఎన్నడూ చెప్పలే ఇంతకుముందు ఆయన, లేకపోతే ధైర్యంగా నేను ఫలానా పార్టీ హరగోపాల్ ఎన్నడూ చెప్పాడు, నేను ఇదేంది నక్సల్ ఎంఎల్ గ్రూప్ నేను అని చెప్పాడు. కానీ పనిచేసేది ఆ ఎంఎల్ గ్రూప్ కొరకే చేస్తుంటాడు ఈయన. కనుక అందుకే వీళ్ళని ఏమంటారంటే అర్బన్ ఏరియాలో తిరిగేటువంటి నక్సలైట్లు. వాళ్ళకు తుపాకు ఉంటుంది, వీళ్ళకి తుపాకు ఉండదు.
వీళ్ళకు నోరు ఉంటుంది, వాళ్ళకి తుపాకు ఉంటుంది, నోరు ఉంటుంది, పెన్ను కూడా ఉంటుంది, పెన్ను బలం కూడా ఉంటుంది, గన్ ఉంటే ఆ పెన్ను ఉంటుంది. మరి మీరు మీకు ఎందుకు ఈ మాట అంటే అందుకే ప్రమాదకరమే. జర్నలిస్ట్లో పర్టికులర్గా ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు, ఆంధ్రజ్యోతి ఆయన శ్రీనివాస్ ఆడ కూర్చున్నారు, వీళ్ళందరూ వాళ్ళే ముసుగువీరులే. సాంబశివరావు కూడా ఉన్నాడు కానీ డైరెక్ట్ కండు వేసుకున్నాలే. అది నేను అందుకే అంటున్నాను, నారాయణ కానీ లేకపోతే మీరు ఇంతకు చెప్పిన ఆయన ఇంటి పేరు ఏదో ఉంది కదా, బాగుంది, కూనంనేని కానీ వాళ్ళు పార్టీ వర్కర్స్ అండి. నేను వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ చెప్పుకుంటాడు. అందుకే నారాయణ వచ్చి టీవీలో నిలబడి నువ్వు ఏం మాట్లాడుతాడు, సిపిఐ నారాయణ, ప్రజలు ఏమనుకుంటారు, నారాయణ వచ్చిండా పర్వాలేదులే, మోడీతో స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ మనం తిరిగి వద్దాం, అంతవరకు మోడీ ఉంటాడు మళ్ళీ. ఎందుకంటే మోడీని తిట్టడమే కదా ఆయన చేసే పని, మోడీని తిట్టాలి, ఆర్ఎస్ఎస్ని తిట్టాలి, ఇదే చేస్తాడు. ప్రజలకి ఏం భ్రమలు లేవు. కానీ నవ్వుసుడు నువ్వేందంటే మోడీని తిట్టే పని కానీ మసిగూసి మారేడు కాయ చేసి అట్లేం కాదు, చాలా న్యాయంగానే తిడతాడు, తిడితే కూడా విశ్లేషణ చేస్తాడు, అప్పుడప్పుడు మోడీని మెచ్చుకుంటాడు కూడా. ఎందుకంటే రైట్ ఫాలోవర్స్ లెఫ్ట్ ఫాలోవర్స్ అందరు తన దగ్గరనే ఉండాలి. అందుకే ఈయనకు ఒక సైద్ధాంతిక నిబద్ధత ఉన్నోడు కూడా కాదు. నువ్వు చెప్పిన కూనంనేని సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, నేను గౌరవిస్తా వాళ్ళను, నేను నారాయణను గౌరవిస్తా, రాఘవులు గౌరవిస్తా, వాళ్ళు పార్టీ కొరకు పనిచేస్తున్నారు, కండ వేసుకుంటారు బాజప్తా, తప్పేముంది. నువ్వు ఏ కండువ వేసుకోవు, లోపల మాత్రం ఉంది కండువ. మరి మీ పార్టీలోకైనా అంటే పేరు చెప్పాను కానీ డైరెక్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు ప్రకటించారు తెలుసా? మద్దతు ప్రకటించారు, అక్కడక్కడ కొందరు ప్రకటించారు. సో నేనేమంటాను, అందుకే నేను నారాయణ అదేంటి నాగేశ్వర్ తెలివితేటలను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అందుకే ఈ క్యాంప్ ఆ క్యాంప్ అన్నది అన్ని పార్టీల సంబంధాలు ఉన్న వాళ్ళను కొట్టుకొచ్చుకుంటాడు. అసలు ఇంత మద్దతు ఎవరు రాలేదు, జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికిండు నాగేశ్వరరావుకు. ఇప్పుడు మొన్న పార్టీ పెట్టిన కవితక్క, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవితక్క మద్దతు పలికింది, తర్వాత హరీష్ రావు మద్దతు పలికిండు. అసలు ఇంతమంది బీజేపీ నుంచి మద్దతు పలికిరు, కాంగ్రెస్ నుంచి అయితే ఇక బట్టలు జింపుకునే తక్కువ, కమ్యూనిస్టులు. అసలు ఇన్ని ఆల్ పార్టీలు మద్దతు ఇచ్చిన ఏకైక విశ్లేషకుడా, జర్నలిస్టా, ప్రొఫెసరా, మేధావా, మానవతావాద, సామాజికవేత్తనా, యాక్టివిస్టా, అసలు నాకు తెలియదు. కానీ మేము అరెస్ట్ అయినప్పుడు కూడా ఎవడు ఇంతమంది స్పందించలే, అంటే ఖండించలే. ఇవే నాగేశ్వరరావు కూడా అన్నాడు, అయ్యో మైపల్ని అనవసరంగా అరెస్ట్ చేసిరని ఖండించలే, అనే కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు మళ్ళీ అరెస్ట్ అని ఎవడు అరెస్ట్ అని ఖండించలే, ఈయనకు మాత్రం ఇప్పుడు తెలంగాణ వాదులు కావాలి. అందుకే అంటున్నా, మీరు దయచేసి మీరంతా తెలంగాణ వాదులు, అలాంటి వ్యక్తి వెనకాల నిలబడము పొరపాటు చేశారు. ట్రాప్ లో పడొద్దు అంటారు, ట్రాప్ లో పడొద్దు, ఆయన ట్రాప్ లో పడొద్దు. మీరు పడ్డారు, ఇచ్చిన నికార్స్ అయినా తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చిన ఏం కాదు. పాశం యాదగిరి అంత పెద్ద ఆయన పడకూడదు. వీళ్ళంటే పిల్లలులే, వాళ్ళు తెలియకపోయినరో లేదు తెలిసిపోయినరో, కానీ ఆయన కూడా పడడం ఏదైతుందో ఇది తప్ప. ఆయన రైట్ పర్సన్ కాదు, ఆయన ఎవరి పర్సన్ కాదు, సిపిఐఎం కాదు, సిపిఐ కాదు, కాంగ్రెస్ కాదు, ఏది కాదు, పైసల పర్సన్ అతను. పక్కా కమర్షియల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా కదా కమర్షియల్. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ చూడండి, అందరూ ఉంటారు. తనకు ఓన్లీ వ్యూవర్స్ పెరగాలి, దాని కొరకు మాట్లాడుతుంటాడు. ఆయన నాలుకను అటు ఇటు ట్విస్ట్ చేసి అందరినీ నిలబెట్టుకుంటాడు, డబ్బు సంపాదిస్తుంటాడు. ఆయన మీరు ప్రొఫెసర్ కదా, ఇదే క్యాంపస్లో ప్రొఫెసర్ కదా ఆయన పిహెచ్డీలు ఎన్నో నాకు చెప్పండి. ప్రొఫెసర్ ఒకరిద్దరు కూడా లేరు ఆయనకు. ప్రొఫెసర్ అంటే మరి నువ్వు 10 మంది ఉండాలి కదా, 20 మంది 10 మంది స్కాలర్స్. ఆయన కానీ కంచాయిలయ్యలు వీళ్ళు పాఠాలు చెప్పే పంతులాయల వీళ్ళు చెప్పినా కూడా ఆడ ఉంటారా? 1 గంట ఉంటారా? ఉండరు. ఈడ పొద్దున 10 గంటలకు క్లాస్ అయిపోవాలి. నాది ఫస్ట్ క్లాస్ 10 o'clock నా క్లాస్ పెట్టాలి. ఈ జీవితకాలం ఇదే. తర్వాత ఏడికి పోవాలి అంటే ఇగో రకరకాల అకాడమీస్, కోచింగ్ సెంటర్స్, ఆర్సి రెడ్డి క్లాసులు చెప్పాలి. అన్ని పేమెంట్ క్లాసులే ఇవన్నీ. పేమెంట్ మీరు ఏదో పేదోడికి పోయి దయతోటి ట్రైనింగ్ ఇచ్చిర్రా, లేకపోతే దేనికి ఇచ్చారు చెప్పండి? నోరు తెరిస్తే పేమెంటే. అందుకే అంటున్నా కదా, చాలా మంది ఇలాంటి వాళ్ళు నోరు. మా ఛానల్లో కూడా ఇంటర్వ్యూ అయ్యాడు నాగేశ్వరరావు. ఓన్లీ కొన్ని 3-4 ఛానల్లో 2 ఛానల్లో 1 ఛానల్ ఉంది, దాంట్లోనే ఇస్తాడు. మరి మర్మమైంది తెలియదు, దాంట్లోనే ఇస్తాడు. రేట్ ఫిక్స్ చేసుకుని ఉంటుందా? రేట్ ఫిక్స్ చేసుకున్నా వేరేడికి మాత్రం ఇయ్యరు అట్లా ఇయ్యరు. చాలా ఆయన మాటకు వాల్యూ ఉంది కదా, వాల్యూని పెంచుకొని ఏం చేశాడంటే దాన్ని డబ్బు చేసుకుంటున్నాడు. తప్పేం కాదు. నేనేమంటున్నా అంటే నోరు తెరిస్తే, ఇప్పుడు నాలాంటి టీచర్లకు నోరు తెరిస్తేనే పైసలు అంటే జీతం వస్తుంది నాకు.
కానీ చాలా వృత్తులు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ ఆయన ఉంటాడు, కేసు పెడితే పైసలు, కేసు పెట్టకుండా ఉంటే కూడా పైసలు వస్తాయి, జాబ్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు జర్నలిస్ట్లో కూడా కొందరు ఎట్లున్నారంటే మాట్లాడితే పైసలు, మాట్లాడకుండా ఉండనీకే కూడా పైసలు, నువ్వు నోరు మూసుకొని ఉండు నీకు పైసలు. సో ఇంత స్థాయికి ఎదిగిపోయినటువంటి ఒక పెద్ద విద్యావేత్త ఆయన. నేను అనేది ఆయనను ఒక విద్యావేత్తనే అంటున్నా, తెలివైన విద్యావేత్త. ప్రతి అడుగు అడుగున్న డబ్బు దారి తప్పిన మేధావా అట్లా నేనేమో అనను. ఆయన ఏ దారిలో పోతున్న మేధావి అని నేను అడుగుతున్నా. నువ్వు కరెక్ట్ దారిలో పోతున్నావా? పోతే ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు అందరినీ? నువ్వు సమైక్యవాది, సిపిఎం కార్యకర్తవు, ఇప్పటికైనా చెప్పు, మరి ఇప్పటికైనా చెప్పు. మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులను సమైక్యవాదులతో పెట్టాలి. నేను అదే ఉద్యమకారులను పెట్టుకొని ఎట్లా పెడతావు నువ్వు? అసలు నీకు ఒక విషయం చెప్తా మైపాల్, ఆయన పాపం ఒక విషయం మాత్రం చాలా నిజము, కొండబద్దలు కొట్టి అటు చెప్పింది. నీ ఇంత ఇష్యూ అయినాక, హైప్ వచ్చినాక, పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడినాక మీకు తెలుసా నాకు వ్యూవర్షిప్ పెరిగింది, సబ్స్క్రైబర్లు పెరిగింది. నవ్వుకుంటా ఆయన ఏమంటాడు, వెకిలి నవ్వుకుంటా నాకు పైసలు కూడా పెరిగినాయి అని అంటున్నాడు. నిజం చెప్పిండు. కానీ ఒకటేమన్నాడంటే మళ్ళీ 2 ఈగలు చచ్చిపోయినాయా, 2 దోమలు చచ్చిపోయినాయా, 2 కుక్కలు కొట్లాడుకున్నాయి అంటాడు మళ్ళా. అది కూడా అంటున్నాడు. అంటే నా వల్ల ఎటువంటివి ఇది వైలెన్స్ జరగలేదు అనేది చెప్తున్నావు. నీ వల్లనే ఈ రోజు చిచ్చు రగిలింది. తెలంగాణ ఆంధ్ర అనేది లేకుండే, తెలంగాణ ఆంధ్ర అయిపోయిండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇప్పుడు నువ్వు కొత్త చిచ్చు పెట్టినావు కదా, మంట పెట్టినావు కదా. కనుక నేను ఇది అడుగుతున్నా. ఆయన ఏమన్నాడు మరి పవన్ కళ్యాణ్ చాలా చాలా గంభీరంగా, అరే నన్ను తిడితే ఆయనకు పైసలు వస్తున్నాను అంటానా, తిట్టుకొని పాపం అని అన్నాడు. ఆయన మనగాడే అసలు అట్లా అనడం. కనుక ఈ పైసల బేరంతో ఎందుకు మనుషుల మధ్య చిచ్చు పెడతావు? నీకు ఏ కమిట్మెంట్ లేదు, ఒక టీచర్గా నీకు నిబద్ధత లేదు, ఒక అకాడమిక్ కోచింగ్తో నీకు నిబద్ధత లేదు. నీ నిబద్ధత మొత్తము డబ్బుల చుట్టే తిరుగుతుంది అని ప్రపంచానికి తెలుసు. కనుక నీలాంటి వాడు నీతులు చెప్పడానికి ఏముంది అని అంటున్నా నేను. డబ్బే నీతి అయినప్పుడు మీకు నీతి ఏముంది, నియమం ఏముంది, పద్ధతులు ఏమున్నాయి? అందుకే యు ఆర్ ఎక్స్పోజ్డ్, కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్. కనుక ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మలేని ఒక స్థితి ఏర్పడ్డది. ఆయన తెలంగాణ హార్డ్కోర్ ఉద్యమకారిని ఆంధ్ర వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే వీళ్ళు మన ఆంధ్ర పోరాటాలు చేస్తారని. కనుక లేకపోతే ఆంధ్ర వాళ్ళను తెలంగాణ వాడు నమ్ముతాడు. కానీ మధ్యలో ఈయన ఎక్కడ కానివాడు, అక్కడ ఆంధ్ర కాదు, ఇక్కడ తెలంగాణ కాదు, ఎటు కాని వ్యక్తిగా నిలబడ్డాడు ఈరోజు. ఇన్ని రోజులు ఒక ఇమేజ్ ఉండే, కానీ ఈ ఇష్యూతో, ఈ ఎపిసోడ్తో ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడు. ప్రకాష్ రాజ్ మద్దతు ఇచ్చిండు కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇదంతా కూడా అదే కదా, లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా కూడా. ప్రకాష్ రాజ్ కూడా అదే బాగుతుంది. ఇదంతా దేశమంతా ఉన్నారు, ఇక్కడే కాదు, దేశమంతా ఇదే పని, ఎకో సిస్టమ్ అంటాం దీన్ని. ఆర్జీవి కూడా సపోర్ట్ చేస్తుండు ఇండైరెక్ట్ గా. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుండు. తర్వాత అదే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజు, ఆయన అంటే వదిలిపెట్టు. ఆయన ట్రంప్ ఒకటే, ఎప్పుడు ఎట్లా దుంకుతారో తెలియదు అనుకుందాం, కానీ వీళ్ళు దేశమంతా వీళ్ళు ఇప్పుడు. ప్రకాష్ రాజు కూడా ఇటేనా, తేడానే, అది తేడా కేసులే ఇవన్నీ కూడా. అయితే దేశం అంతా చింత తెచ్చినా పులుపు సావదని, ఈ మావోయిజం పోయింది, నక్సలిజం పోయింది, సిపిఐ చివరి ప్రభుత్వం ఉండే కేరళలో అది పోయింది, ఇంకా ఏం మిగిలింది అంటే ఈ గొంతులు మిగిలినాయి. అందుకే అంటున్నాను, ఈ గొంతులు మిగిలినాయి. కానీ మీరు మావోయిజం, నక్సలిజం, కమ్యూనిజం పోయింది అంటారు, కానీ అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల రూపంలో బతికున్నాయి, అవి రూపాంతరం చెందినాయి నేను అంటున్నా. నువ్వు అట్లా అంటున్నావా? నేను ఇంకోటి అంటున్నా. నేనేమంటున్నా అంటే ప్రాంతీయ పార్టీలు కూడా కాదు, కుల సంఘాలలో పోయినాయి అవన్నీ. అంతేనా? అందరూ ఇటు కాకుండా అటు కాకుండా అంతే, దేశానికి వ్యతిరేకంగా ఉండాలి. కమిషన్ నాయకులు అందరూ కుల సంఘాలు పోయి కులాన్ని స్టడీ చేసి, మన జాతి ఎక్కడ ఎడ పుట్టింది ఏంది అని ఒక ప్రైడ్ క్రియేట్ చేసి, కులాలుగా హిందువులను విడగొట్టేసి ఈ చిచ్చు పెట్టే పని వీళ్ళే చూసినా సార్. దేశం కంటే కూడా కులాన్ని ప్రేమించడం చూసిన. కనుక అక్కడ నుంచి వచ్చే డబ్బుల కొరకు మాట్లాడి వీళ్ళు ప్రొఫెసర్లా ఇప్పుడు ఇంత మాట్లాడే ఐలయ్యని ఎన్నడూ తిట్టలేదు ఎవరో ఈ నాగేశ్వర్, ప్రొఫెసర్ ఏది కామ్రేడ్ నాగేశ్వర్. కానీ ఏ రోజైతే కోమటోళ్ళు, సామాజిక స్మగ్లర్లు అన్నాడో అప్పుడు ఆయనకు వచ్చింది ఇక మంట, ఎప్పుడు లేని మంట వచ్చింది. ఈ కులమంతా బయటకు వచ్చింది. వచ్చి నువ్వు ప్రొఫెసర్వా, నీకు ఒక ఆధారం లేకుండా మాట్లాడతావా, నీకు ఎవిడెన్స్ ఏముంది, ఇట్లా మాట్లాడతావు, జనరలైజ్ చేస్తావు, కోమటోళ్ళు ఎంతమంది త్యాగాలు చేసిన ఉన్నారు, వాళ్ళు పెట్టిన వైశ్య హాస్టల్లో నేను చదువుకున్న పేదోడిని నేను, నాకు చదువు చెప్పింది అది అని ఎక్కడ లేని కులమంతా బయటికి వచ్చింది. ఇదే నాగేశ్వర్, ప్రగతిశీల సిపిఎం హావభావాలు ఉండేటువంటి నాగేశ్వరు
కులగజితో బయటకు వచ్చింది కదా మరి. వచ్చిండా? ఈయన ప్రగతిశీలుడా? అరే వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే ఎన్ని విషయాలు చెప్పాలి. హిందుత్వం మిస్యూజ్ అవుతుంది, అసలు హిందుడు రాముడు ఏం చెప్పిండు, కృష్ణ ఇవన్నీ చెప్తాడు కదా. చెప్పినోడు రాముడి ప్రతిష్ట ఆడ జరుగుతుంటే సుమారుగా 5-6 వీడియోలు చేశాడు, ఇప్పటికి ఉన్నాయన. ఏది దానికి వ్యతిరేకంగా చేశాడు. చేసినప్పుడు సరే ఆడ ప్రతిష్ట చేస్తున్నది ప్రైమ్ మినిస్టర్ చేయకూడదు, శంకరాధిపతులు చేయాలి, ఇవన్నీ మామూలే, అందరు ఎవరైనా మాట్లాడవచ్చు, నువ్వు మాట్లాడు. కానీ అయోధ్య రాముడు బాలరాముడు అంట, భద్రాద్రి రాముడుకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు, తెలంగాణలో ఉన్నందుకే పంపలేదు. గిదా మాట్లాడేది? ఈయన ప్రొఫెసరా? బా భద్రాద్రి రాముడికి అయోధ్య రాముడికి పెడుతున్నాడు ఈయన. ఇదేంటి సమైక్యవాది, తెలంగాణ కొరకు ఎంత ప్రేమ ఉన్నట్టు తెలంగాణలో ఉన్న మన రాముడికి తెలంగాణ ప్రేమ వచ్చింది అక్కడ. కంచాల పుస్తకం రాస్తే 100 చెప్తా ఇటువంటి విషయాలు. అన్ని వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఉట్టికే చెప్తలేను నేను. అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ నిన్న వాదం మారుతుందా? ఎస్. ఇప్పుడు అదే ప్రైమ్ మినిస్టరు దేశమంతా తిరిగాడు, అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందు అనేక దేవాలయం పోయాడు, సౌత్ ఇండియా వెళ్ళాడు. ఆయన పొరపాటున తెలంగాణకు రాలేదు. కాకపోతే చూసారా తెలంగాణకు రాలేదు, తెలంగాణ పట్ల వివక్ష, భద్రాద్రి దగ్గరికి రావచ్చు కదా. ఇది ఆయన మాట్లాడేటువంటి విషయాలు. అక్షంతలు తీసుకొని ఇంటింటికి పోయి కరసేవకులు పంచి, ఏది అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఇంటింటికి పంచితే నా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన వచ్చి మేము అక్షంతలు పెట్టి, ఈ అక్షంతలతో మేము మళ్ళా అధికారంలోకి రాబోతున్నాం, దేశమంతా కూడా మళ్ళీ మోడీకి ఓట్లేసేటువంటి ఒక పథకం చేసుకున్నాం సార్ అని ఈయనకు చెప్పిందట చెవుల. ఇప్పుడు చెప్పినట్టే, ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు ఈయనకు ఆ పిల్లవాడు. నేను ఛాలెంజ్ చేస్తా, ఆ ఇంటికి పోయిన అబ్బాయి నేను ఎంక్వైరీ చేసిన, ఆయన ఎవరో నాకు తెలుసు, పేరుంది, ఇప్పటికి కూడా ఆయన మా కార్యకర్తలే కదా వాళ్ళు, నేను తీసుకొస్తా, ముందర నిలబెడతా, కమాన్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పు. ఆయన ముందల తల ఎత్తుకొని గట్టిగా మాట్లాడు, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడు. అరే ఏం మాట్లాడతాడు ఆయన, ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు. మేము ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి దీనికి రాజకీయంతో సంబంధం లేదు, ఇది అంతా హిందువులు చేసినటువంటి పని. అయోధ్య రాముని కొరకు అక్షంతలు ఇంటికి తీసుకెళ్తే దాంట్లో రాజకీయం ఎందుకుంది, మోడీ ఎందుకున్నాడు, మోడీకి ఏం సంబంధం అసలు? హిందువులు అందరూ డబ్బులు ఇచ్చి కట్టించుకున్నారు, మోడీ ఇచ్చాడా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా? డబ్బులు కాదు, ఒక్క పైసా ప్రభుత్వంతో తీసుకోలేదు. మరి ఈయనకేంది ప్రాబ్లం? ఈయనకి ఏది అదే కదా నేను అనేది. అందుకని నాగేశ్వర్ యొక్క రంగు, రుచి, వాసన ఏందనే విషయం చెప్తున్నాను నేను. మామూలు వ్యక్తి కాదు అతను, మిస్లీడ్ చేస్తున్నాడు ప్రజలను, అమాయక ప్రజలు. మరి మీరు కొట్టొచ్చు కదా. నేను ఎప్పుడు అవసరం రాలేదు, అవకాశం రాలేదు కనుక ఇప్పుడు అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను. ఇప్పుడైనా నేను తెలంగాణ ఆంధ్ర ప్రజలకి ఇద్దరికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళను దయచేసి మేధావులని మీరు నమ్మకండి. కాదు సార్, మీరు కూడా అయినా కొన్ని వీడియోలు చేస్తాడు అనుకోండి, ఈ వీడియో తప్పు చేసిండు అనిపించినప్పుడు మీరు కూడా ఒక ఛానల్లో పిలిపించుకోవడమో, చేసిపోయిన పలానా వీడియోలో తప్పు మిస్లీడ్ చేసిండు, మిస్గైడ్ చేసిండు అని చెప్పకపోవడం వల్ల అంటే అప్పుడు ఆయన ఏమవుతుంది అంటే ఆయన కొరకు నేను బతకాల్సి వస్తుంది. నేను చాలా పనులు చేసే ఉంటుంది, అదొకటి. అంటే బాగా ఎక్కువ డేంజర్ ఉన్నాయి అన్ని, ప్రతి వీడియో మీద కాదు కానీ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా ఇష్యూలో మీరు వచ్చి మాట్లాడుతారు, అట్లా సెలెక్టివ్గా అయినా కొన్ని మరీ దారుణంగా ఉన్నాయి, చేయొచ్చు కదా. అంటే మీరు ఒక్కరేనట్లే, అసలు మీరు రైట్ వింగ్ లో ఎవరు లేరు, రైట్ వింగ్ లో రైట్ పర్సన్స్ ఎక్కువ లేరు, వాళ్ళ వింగ్ లో ఎక్కువ మంది ఉన్నారు, నోరు ఎక్కువ ఉన్నది ఊరు ఎక్కువ అన్నట్టు. ఆయనను ఎవరు అబ్జర్వ్ చేయలేదు కానీ, కాకపోతే ఆయన రైట్ కాదు లెఫ్ట్ కాదు, లెఫ్ట్ కాదు, నేను చెప్తాను అందరిని వాడుకునే మనీ మ్యాన్ ఆయన, పక్క కమర్షియల్ పక్క. ఈ వయసులో డబ్బు ఎందుకు అంత 60 ఏళ్ళ తర్వాత కాదు, ఇప్పుడు ఆయనకు 62 ఏళ్ళు, 60 ఏళ్ళ తర్వాత 1,00,000 కోట్లున్నా ఎవరికైనా, అది నాకైనా కేసీఆర్కైనా ఇంకెవరికైనా అది పెద్దగా తిన్నారు కాదు, పెద్ద డబ్బు అవసరం ఉండదు నాకు తెలిసి, తిరగాలనే కోరిక కూడా ఉండదు, హెల్త్ కూడా అంత ఆ రేంజ్లో సహకరించదు. ఫస్ట్ 20 ఏళ్ళల్లో పెద్దగా డబ్బు అవసరం లేదు. ఇప్పుడు కూడా ఆయన డబ్బుల కోసమే చూస్తుండా. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు కాదు, వీడియో చేయడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి. ఆయన సిపిఎం పార్టీ ఆంధ్రాలో పెద్దగా లేదు, తెలంగాణలో పెద్దగా లేదుగా. సిపిఎం నేను అదే చెప్తున్నా, మళ్ళా సిపిఎం అనే పార్టీ మీద ఆయనకు ప్రేమ ఉండి, సిద్ధాంతం మీద అభిమానం ఉండి, కమిట్మెంట్ ఉంటే నేను మెచ్చుకుంటున్నా. కూనం నేను వీళ్ళందరూ పెద్ద మనుషులు, సిద్ధాంతం వేరే. వీడియో ఎందుకు చేసినట్టు నేను అందుకే అంటున్నా, ఈయన ఇప్పుడు వీడియో అమిత్ షా వీడియో వైఎస్ఆర్ కండువా కప్పి తెలుగుదేశం వాళ్ళు ఎవరో చేసినందుకు ఈ ఇమేజ్ కన్నా నాకు కమ్యూనిస్ట్ ఇమేజ్ బెటర్ అని ఆయన అని అనుకున్నాడు. మరి ఇన్ని రోజులు కమ్యూనిస్ట్ ఎందుకు చేయలేదు? అసలు వీడియోలు చేసేటప్పుడే కమ్యూనిస్ట్ పార్టీది మామూలు ఒక ఫోటో పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా. అది ఎందుకు చేయలేదంటే, నేను అది కూడా చెప్తున్నా మీకు, అది ఎందుకు చేయలేదంటే దానికి కమ్యూనిజానికి మార్కెట్ లేదు, ఎక్కువ లేదా, మార్కెట్ లేదు, ఎక్కువ కాదు, అసలు మార్కెటే లేదు కనుక అది సేలబుల్ ప్రోడక్ట్ కాదు కమ్యూనిజం.
కనుక ఆయనకు పైసలు కావాలి ఇప్పుడు, ఆహా. పైసల కొరకు చేశాడు, ఇప్పుడు ఇమేజ్ కొరకు షిఫ్ట్ అవుతున్నాడు, అది వద్దు ఇది కావాలని అంటున్నాడు. అంతేగాని నేను అంటున్నాను అందుకే నిబద్ధత లేదు, ఆయన దీని మీద కూడా నిబద్ధత లేదు. కనుక ఇప్పుడు అదేంది వైఎస్ఆర్ పార్టీ ఒక దశలో అందరికీ తెలుసు ఆయన వైఎస్ఆర్ను సమర్థిస్తున్నాడు, చాలా తెలివిగా సమర్థిస్తున్నాడు, ఎవరిని జగన్ను సమర్థిస్తున్నాడు. మీరు పాత వీడియోలు వెళ్ళి చూడండి, నేను అందుకే ఆయనకి ఈయన అబ్జర్వేషన్ ఉంది కనుకనే చెప్తున్నా. ఒకప్పుడు ఒక డిబేట్ జరిగింది, అదేది దీని మీద రేషన్ కార్డుల మీద వీటి మీద లేకపోతే భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని మీద జగన్ బొమ్మ వేయాలని ఒక ప్రపోజల్ వచ్చింది. దాని మీద డిబేట్ అవుతుంది. అట్లా ఎట్లా చేస్తారు, 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ మీద కూడా జగన్ బొమ్మ వేయవచ్చు, తప్పేముంది? ఆయన ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి. ఏది నువ్వు డిగ్రీ పాస్ అయితే, నువ్వు యూనివర్సిటీ పీజీ పాస్ అయితే ఆయన బొమ్మ వేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి బొమ్మ వేసి నీకు ఇస్తే ఎట్లుంటుంది? ఈయన 5 ఏళ్ళ తర్వాత రేపు పోతాడు కదా. నాకు ఒక వైస్ ఛాన్సలర్ సంతకాన్ని నేను ఎంతో గౌరవిస్తాను. నా స్కూల్ హెడ్ మాస్టర్ సంతకమే నాకు చాలా గొప్పది. అవును, ఇది కదా ఈ దేశంలో ఉన్నటువంటి ట్రెండ్స్ అన్నీ కూడా. ముఖ్యమంత్రి 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు కూడా ఉండరు, ఊడిపోతుంటారు. ఆయనది పెట్టడాన్ని కూడా ఈయన సమర్థిస్తాడే అంటే ఎంత సమర్థించాడు. డిబేట్ లో పాల్గొన్నాడు, డిబేట్ లో మాట్లాడిండు, తప్పేముంది? అదే అని నేను చూశాను ఈ వీడియోను. ఆయనకు నచ్చినో లేదని నచ్చడం కాదు, మీరు పేటిఎం లేకపోతే ఇంకేటీఎం అని అంటారు కానీ దయచేసి ఆయన అంత చిన్నోడు కాదు. పేటిఎం కాదు, ప్యాకేజ్ వ్యవస్థలో ఉంది, పెద్ద మనుషులు వీళ్ళంతా కోట్లలోనే, లక్షలు కోట్ల పెద్ద ప్యాకేజ్ ఇవన్నీ కూడా. జగన్తో మీరు అండర్స్టాండింగ్ పెట్టండి, మీకు అప్పుడు తెలుస్తుంది. ఇట్లా రోడ్ల మీద ఎందుకు తిరుగుతావు? అప్పుడు జగన్తో నీకు అండర్స్టాండింగ్ ఉంటే, నీకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు కనుకనే ఇగో ఇట్లా పట్టుకొని కెమెరా పట్టుకొని చెట్ల కింద ఆడ ఈడ తిరుగుతున్నావు, ఏసీ రూమ్లు ఇట్లా మీకేం తెలియదు కదా. సరే అండర్స్టాండింగ్ ఉంది సార్, ఎవరికి సపోర్ట్ చేసినా తప్పులేదు కానీ సత్యం ధర్మం ఉండాలా ఆ టాపిక్ లో. నువ్వు సపోర్ట్ చేస్తే చెప్పు, సపోర్ట్ అట్లనే చెప్పాలి, లేదంటే అట్లీస్ట్ అలా న్యాయం ధర్మం ఉండాలి. 10 మంది వింటే నిజమే చెప్పిండు కదా అన్నట్టు ఉండాలి. ఓపెన్ ఉన్నాం అనుకో, ప్రజలు తీసుకుంటారు, దాంట్లోకి వెళ్ళి ఏం తీసుకోవాలో అది తీసుకుంటారు కదా. కానీ ఇది దేశ సేవ చేస్తున్నట్టు నేను చెప్తున్నా, నారాయణ మాట్లాడిండు లేకపోతే కూనంనేని మాట్లాడిండు, ప్రజలు తీసుకుంటారు దాన్ని, నిజం ఎంత అబద్ధం ఎంత తీసుకుంటారు, తప్పేం లేదు కదా. లేకపోతే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండు, తప్పేం లేదు కదా. కానీ నువ్వేం నాయకుడివి అని నీ ఐడెంటిటీ ఏందో నువ్వు దాచిపెడతావు. దాచిపెట్టి నేను పతివ్రత శిరోమణిని నేను చక్కగా విశ్లేషిస్తా, మీకు అందిస్తా, మీరు ఊకే వినండి అని అంటే, ఇంత ప్రజలను మిస్లీడ్ చేసేటువంటి విశ్లేషణలు ఇవన్నీ కూడా తప్పుదారి పట్టించే విశ్లేషణలు, అది అవి ప్రమాదం అని నేను అంటున్నాను. ఫైనల్గా ఏమంటున్నానంటే, నాకు జైలుకు పోవాలని ఉంది, ఒకసారి అన్ని చూసిన జీవితంలో నన్ను ఎందుకు జైలుకు పంపట్లేదు అంటుండు. మీకు అది వినిపిస్తా, మీరు చూడండి. మరి మీరు ఎందుకు అంటే రైట్ వింగ్ లో కనీసం ఒక కేసు పెడతలేరు, పవన్ కళ్యాణ్ పెట్టేదాకా దిక్కు లేదా? ఇది ఒకసారి వినండి సార్. అరిస్తే ఏం చేస్తారు, కేసులు పెడతారు. నేను అన్నాను అరెస్ట్ చేస్తారని భయమా సార్? భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ పోతాను, పోలే కదా అన్న. ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. ఎందుకంటే నవ్వుతూ అన్నా, నా జీవితంలో చాలా అనుభవాలు వచ్చి అసెంబ్లీతో సహా ఒక జైలు అనుభవం రావాలి, అది కూడా పోయి చేస్తే నా ఆత్మకథ పూర్తవుతుంది, ఇంకో చాప్టర్ అని చెప్పాను. అందువల్ల అరెస్ట్లకు భయపడే వాళ్ళమైతే ఇక్కడ అంటే అరెస్ట్ కావాలని కోరుకుంటుండు, వాళ్ళు సపోర్ట్లు కొడుతుర్రు, మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు? ఇప్పుడు అంటే అరెస్ట్ కావద్దని భయంతో పెట్టినట్ట, అరెస్ట్ అయితేనే భయంతో వీళ్ళందరి మద్దతు తీసుకున్నట్ట? అసలు నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. అరెస్ట్ కావాలనుకున్నాడు, నేను తప్పు మాట్లాడినా నువ్వే ఒప్పుకున్నావు, మరి నువ్వు డైరెక్ట్ పోలీసుల దగ్గర సరెండర్ అయ్యి నేను తప్పు మాట్లాడినా నన్ను అరెస్ట్ చేయండి, నాకు జీవితంలో జైలు అనుభవం లేదు కాబట్టి నేను కొంతకాలం జైల్లో జడ్జి గారు ఏదైతే శిక్ష చేస్తారో 2 రోజులు ఉండనొచ్చు కదా. మళ్ళా వీళ్ళని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఒకనాడు సుదర్శన్ రెడ్డిని పెట్టుకొని ఇంకోనాడు ఇంకోని పెట్టుకొని మళ్ళీ ఇదేంది? నాకు ఇది అర్థం కావట్లేదు స్టోరీ, మీరు చెప్పండి. అదే దీంట్లో ఆయన అదే నేను చెప్పింది, నువ్వేమో అక్కడ విత్డ్రా చేసుకున్నా, నేను శేషభిషలు లేకుండా విత్డ్రా చేసుకున్నా అని చెప్పినాడు. ఇక్కడికి వచ్చి ఈ రౌండ్ టేబుల్ పెట్టాడు, ఇది పెట్టాడు, ఈడ ఇంకా హీరో అవతారం ఎత్తాడు. మీరు యుద్ధం మొదలు పెట్టారు, చేస్తా, నాకేం భయం లేదు. అక్కడ అన్నిటికన్నా మహిపాల్ ఆడ పెట్టిన టైటిల్ నన్ను చాలా కలవరబెట్టి, టైటిల్ ఇది ఎంతకాలం ఈ తెలంగాణ గొంతులపై ఆంధ్ర బూట్లు. మరి తెలంగాణ గొంతు కాదుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, సమైక్య గొంతు తెలంగాణ గొంత. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద సమైక్యవాది అని రాయాలి, సమైక్యవాది గొంతు. అది నా అబ్జెక్షన్, అది తెలంగాణ గొంతుక ఎందుకు అవుతుంది? అది
ఎందుకు అనవసరంగా మరి అప్పుడు రాసిన ఒకటి ఏం కాకపో సమైక్యవాది గొంతుపై తెలంగాణ బూట్లో ఆంధ్ర బూట్లో ఏదో ఏదో అనాలి. అందుకని ఈయన తెలంగాణ వాదంటే తెలంగాణ ఉద్యమకారులు బాధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్కు ఆయనను కవర్ చేయడానికి ఎందుకు వాడుతున్నారు అని అంటున్నాను. ఆయనను ఎందుకు ఆయన సమైక్యవాది, ఆయనే చెప్తున్నాడు నేను సిపిఎం అని చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు ఇంతవరకు నేను అరెస్ట్ కాలేదని ఇంత కోరిక వ్యక్తం చేసుకున్నావు, అంత ఇంట్రెస్ట్ ఉంది. ఒక్కనాడు ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నా నువ్వు పోతుంటివి కదా లోపలికి, నువ్వు మరి సమైక్యవాది పోలేదు, ఒక లాఠీ దెబ్బ తినలే, నేను ఎప్పుడు పోలేదు అని ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు సమైక్యవాది, నువ్వు ఎందుకు పోతావు? ఈ రాష్ట్రం కొరకు ఈ మట్టి కొరకు నువ్వు పోతావా? పోవు, ఎన్నడు పోవు. కనుక ఇప్పుడు ఏంటంటే హీరో వర్షిప్ కొరకు నేను పోతా, నా మీద కేసులు పెట్టండి, ఎవడు పెట్టడు కనుక ముందే పవన్ కళ్యాణ్ కేసులు పెట్టిరు అని అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నువ్వే. తెలంగాణ పోలీసులు వస్తే ఆంధ్ర పోలీసులు వచ్చిరని చెప్పేది నువ్వే. నేను చచ్చినా సరే నా గొంతు మాట్లాడుతూనే ఉంటది అని ఎవడా పిండి కాదు, ఆయన గొంతే కాదు సార్, గొంతున్న ప్రతి ఒక్కడు చచ్చిపోయాక మాట్లాడుతూనే ఉంటాడు కదా. గొంతున్న ప్రతి ఒక్కడు చివరి శ్వాస వరకు నేను చచ్చిపోతున్నా టాటా బాయ్ బాయ్ అని చచ్చిపోతాడు. నువ్వు స్పెషల్గా చెప్పింది ఏంది చెప్పేది అది. అందుకే అంత తెలివైన మాటలు అంటే ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టే మాటలు, తప్పుదారి పట్టించే మాటలు. నా బాధ ఏంటంటే మన తెలంగాణ వాదులు దయచేసి తెలంగాణ వాదం అనేది ఒక పవిత్రమైంది, చాలా పవిత్రమైంది. ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. ఇంకా ఈ వాదం ఉంది, ఇది బతికే ఉంది, ఇంకా అందరి గుండెల్లో ఉంది. ఇది మిస్యూజ్ కాకూడదు. ఏ దానికంటే అడ్డం వచ్చిన వాడు వచ్చి దీన్ని వాడుకున్నామంటే తెలంగాణ వాదులు, ముఖ్యంగా ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ వాదాన్ని ఎవడైనా మిస్యూజ్ చేస్తుంటే అడ్డగించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ అనేది అందరినీ ఆహ్వానిస్తుంది. గో బ్యాక్ ఉద్యమాలకు ప్లేస్ లేదు, కమ్ బ్యాక్ ఉద్యమాలు. గుజరాత్ వాళ్ళని పొమ్మంటారు, ఆంధ్రలోని పొమ్మంటారు, రాయలసీమలోని పొమ్మంటారు, పశ్చిమ బెంగాల్ వాళ్ళని పొమ్మంటారు, ఒరిస్సాలోని పొమ్మంటారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పోతారు, మహారాష్ట్ర వాళ్ళు పోవాలి, గుజరాత్ పోవాలి. అంటే మరి మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా, అట్లా పొమ్మని మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఇక్కడ వస్తే ఎక్కడ ఉండాలి? నీకు ఇప్పుడు ఈ అనుభవం ఉంది కదా, రేపు మమతా బెనర్జీ 35 ఏళ్ళు కమ్యూనిస్టులు చేసింది అదే. ఇది గో బ్యాక్ చేసి అందరిని దాన్ని తరిమేసారు. ఆడ ఇండస్ట్రియల్ నెంబర్ 1 కదా దేశంలో, అది వెనుకబడిపోయింది. వాళ్ళ ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యమాలను ఆపేస్తాము, ఇండస్ట్రీస్ రాండి అని చెప్పాడు, టాటాని ఇన్వైట్ చేశాడు. ఇవన్నీ చేశాయి. ఎందుకు అంటే దాని కారణంగా వెనుకబడిపోయింది. మళ్ళా మనం ఇంకో బెంగాల్ కాకూడదు మన హైదరాబాద్. పిల్లలు ఇంతమంది త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో సమస్యలు ఉన్నాయి. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ కాలేదు. ఇది కాదా మన సమస్య? ఈయన ఈ సమైక్యవాది కోసం పోయి మనం గొంతులు దించుకోవాలన్నా అవసరం ఉందా? కనుక మనం పోస్టులు ఫిలప్ కావాలి, మన పిల్లలకు పాఠాలు జరగాలి. ఇది అదేంది పొలిమేర వరకు తరుపుతాను నారాయణ చైతన్య ఈయనే పడ్డాయి కదా, ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, దాని సంగతి ఏంది? ఎవడు అడుగొచ్చింది? ఈ సమస్యలు పరిష్కారం కావాలి, తెలంగాణ సమస్యలు. కనుక మన వాదము బ్రతికి ఉండాలి, నిరంతరము పేదవాడికి అండగా నిలబడాలి. ఇటువంటి ఏమంటాము అవకాశవాదుల కోసం ఈ తెలంగాణ వాదము మిస్యూజ్ కాకూడదు అనేది నా ప్రార్థన. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఫైనల్గా. మరి మేమేమంటే మన బంగారమే మంచిదైతే పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తాడు, మోడీ ఎందుకు వస్తాడు? మన బంగారంకు 10 ఏళ్ళు ఇస్తే బెల్ట్ షాపులు ఓపెన్ చేసింది, డ్రగ్స్ గంజాయి ఓపెన్ చేసి ఇలా నా జై తెలంగాణ అనడం, యువతతోని డ్రగ్స్ దాయిపోయడం, గంజాయి దాయిపోయడం, వైన్స్ దాయిపోయడం, దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించడం. అంటే ఈ తెలంగాణోడికే 12 ఏళ్ళు అది కేసీఆర్ రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే జై తెలంగాణ అనుకుంటా తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా ఎవరికి హెల్ప్ చేయకుండా, తెలంగాణలో ఉన్న పేదవాడికి డబ్బులు ఇవ్వకుండా, భూస్వాములకు రైతు బంధు ఇచ్చి ఇంకా జై తెలంగాణ అని పవన్ కళ్యాణ్ రావద్దు, చంద్రబాబు నాయుడు రావద్దు, మోడీ రావద్దు. మీరు ఫెయిల్ అయితే వాళ్ళందరూ వస్తారు, మీరు పాస్ అయితే ఎవరు రారు. ప్రజలకు అవన్నీ తెలుసు. లాస్ట్గా ఫైనల్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చివరి కోరిక, సుదర్శన్ రెడ్డి గారి చివరి కోరిక, నాగేశ్వరరావు గారికి జైలు జీవితం అనుభవించాలని ఉందట. ఆయన చివరి కోరికను తీర్చవలసిందిగా నేను తెలంగాణ వాదులను, బీజేపీ వాదులను, కాంగ్రెస్ వాదులను, సిపిఎం వాదులను, టీడీపీ వాదులను, జనసేన వాదులను, జగన్ వాదులను, వైఎస్ఆర్సీపీ వాదులందరినీ కూడా కోరుకుంటున్నా. అందరు కలిసి మనందరం వెళ్దాం. ఆయనకు హారతి ఇచ్చి బొట్టు పెట్టి మన పోలీస్ స్టేషన్కి ఎక్కడైనా తీసుకెళ్ళి కేసు బుక్ చేయించి జడ్జి గారి ముందు నిలబెట్టి
చెంచల్గూడ జైలుకో చెర్లపల్లి జైలుకో దగ్గరుండి పంపిస్తే ఆయన చివరి కోరికను తీర్చుదాం, తప్పేముంది? ఆయన మీద ప్రేమ ఉన్నోళ్ళు రావచ్చు. నిజంగా ఒక రకంగా ఆయనకు మద్దతు ఇచ్చేటోళ్ళు ఆయనను జైలుకు పోకుండా అడ్డుకుంటున్నారు, ఆయన చివరి కోరికను అడ్డుకుంటారు. కాబట్టి మేము ఆయన కోరికను తీర్చే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు కోరికను తీర్చడానికి ఆయన జైలుకు పోయేదాకా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, రఘునందన్ రావుకు నిజంగా పెద్ద లాయర్ కదా రఘునందన్ రావు గారు, మరి అప్పుడప్పుడు నాగేశ్వరరావు కూడా సెటైర్లు కౌంటర్లు కూడా వేస్తాడు కదా, ఆయననే కేసు బుక్ చేయించి ఆయననే జడ్జి గారి ముందు అమిత్ షాకు సంబంధించిన సీక్రెట్లు నీకు ఎట్లా తెలిసినా, ఎంతమంది ఇన్ఫార్మర్లు ఉన్నారు, ఇది కాకుండా ఎంత తెలిసిందని అడగాలి. జడ్జి గారు ఇచ్చే తీర్పును బట్టి ఆయన కోరిక ఉంది కాబట్టి ఆయన బెయిల్ కూడా తీసుకోడట, కొంతకాలం జైలుకి వెళ్తాడట. ఇది భుజస్కంధాల మీద రఘునందన్ రావు గారిని వకీల్ సాబును తన భుజాల మీద వేసుకోవాలని కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్ జై హింద్.